బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే. జాదుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. కేంద్ర ప్రభుత్వం రెండవసారి దేశవ్యాప్తంగా జాతి జనగణన చేపట్టడం జరిగింది. ఆగస్టు 17వ తేదీ నుంచి ఇలా దేశవ్యాప్తంగా మంచు కురిసే ప్రాంతాలైనటువంటి హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా కాశ్మీర్, లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో ఈరోజు రెండవ దఫ జాతి జనగణన మొదలైంది. మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం, కులగణన చేయాలి, బీసీ కులాల లెక్కలు తేల్చాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఏదో చేసినట్టే ఉండాలి కానీ అది ఖచ్చితమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఇవాళ లెక్కలు బీసీలకు రావద్దు అనే ఒక కుట్రబుద్ధి ఉంది అని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం. దీనికోసం చాలా రోజులుగా దేశవ్యాప్తంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మొన్న 24న దేశవ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అనేక ధర్నాలు, ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. దీని మీద ఇవాళ సెప్టెంబర్ 20వ తేదీన హైదరాబాద్లోని ఇవాళ హోటల్ టూరిజం ప్లాజాలో జాతీయ కార్యవర్గ సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జాతీయ జనగణన, అదేవిధంగా కులగణన, బీసీ కులగణన భవిష్యత్ కార్యాచరణ మీద సెప్టెంబర్ 20న ఈరోజు అక్కడ హైదరాబాద్లో పెద్ద ఎత్తున, అంటే దేశం నుంచి 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులతోటి ఆ రోజు సమావేశం, జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అంతే ఇదే సమయంలో దేశంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, 100 పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో జతగట్టినటువంటి యూపీఏ పార్టీలను కూడా మేము ఇటీవలనే కోరడం జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీల అస్తిత్వానికి సంబంధించి, బీసీల ఆత్మగౌరవానికి సంబంధించి, బీసీ కులాల లెక్కలు తీయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మీరు మీ బాధ్యతగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీసీల గొంతుకు మీ గొంతు కలపాలి, బీసీ ఉద్యమానికి అండగా నిలబడాలి. అశాస్త్రీయమైనటువంటి ఈ జాతి జనగణనలో ఏదైతే ప్రశ్నావళి ఉందో ఆ ప్రశ్నావళిని రద్దు చేయాలి. మళ్ళీ అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం, అదేవిధంగా సామాజిక న్యాయ నిపుణులతోటి కూడా సమావేశం ఏర్పాటు చేసి ప్రశ్నావళి మరొకసారి రూపొందించాలని చెప్పి మేము మొదటి నుంచి డిమాండ్ చేసినాం. ఇటీవల 2 రోజుల క్రితమే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి అయినటువంటి రాహుల్ గాంధీ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి 2 పేజీల లేఖను రాయడం జరిగింది. వాళ్ళు స్పష్టంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కులగణన అంశాల గురించి, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతీయ జనగణనలో ఇవాళ ఎస్సీ కాలం పెట్టారు, ఎస్టీ కాలం పెట్టారు, దానితో పాటు ఓబీసీ కాలం పెట్టకుండా మీరు కులం కాలం పెట్టడం మూలంగా, కులం కాలం పెడితే ఏ లక్ష్యమైతే మీరు కులగణన జరగాలని మీరు అనుకుంటున్నారో ఆ లక్ష్యం నెరవేరకపోగా ఎక్కువగా బీసీలకే మళ్ళీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా బీసీలు డిమాండ్ చేస్తున్నట్టుగానే ఇవాళ ఈ ప్రస్తావనని రద్దు చేసి రాజకీయ పక్షాలతోటి, అదేవిధంగా సామాజిక నిపుణులతోటి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాయడం జరిగింది. ఇందుకు ఇవాళ మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీకి యావత్తు బీసీ సమాజం తరపున ఇవాళ బీసీల యొక్క ఆకాంక్షలను గౌరవించి బీసీల గొంతును ప్రధానమంత్రికి వినిపించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్పష్టంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మేము మొదటి నుంచి చెబుతున్నట్టుగానే స్పష్టంగా వాళ్ళు ఒకటే అంశాన్ని లేవనెత్తారు. మీరు ఓపెన్ ఫార్మాట్ ఇచ్చారు, అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు స్వేచ్ఛతోటి కులం పేరు చెప్పుకోవచ్చు అని. కానీ కులములో చాలా రకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఒక కులం లేదు. భారతదేశం అంటే ఒక ఉపఖండం. ఇది భారతదేశంలో ఇలా వేలాది కులాలు ఉన్నాయి, అదేవిధంగా వందలాది ఉపకులాలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నామకరణం ఉంది. ఒక రాష్ట్రంలో ఇవాళ ఉదాహరణకు పద్మశాలి ఉన్నారు, దేవాంగలుగా, తర్వాత రకరకాలుగా ఉపకులాలు ఉంటాయి. విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు పంచకులాలు ఉంటారు. అదేవిధంగా
గొల్ల కుర్మలు ఉన్నారు, వాళ్ళు ఉపకులాలు ఉంటాయి. గౌడ్స్ ఉన్నారు, గౌడ్స్ ఈడిగా, శాతాయన, శెట్టిబలిజ, ఇట్లా రకరకాలుగా రాష్ట్రానికి ఒక విధంగా పేర్లు పెట్టి పిలుస్తుంటారు. కాబట్టి ఈ లేఖ ద్వారా వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మీరు ఓపెన్ ఫార్మేటు ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు ముందుగానే ఏ కులగణన చేయాలనుకున్నటువంటి ఎన్యుమరేటర్లు ఉన్నారో ఆ ఎన్యుమరేటర్లను వారికి ఒక జాబితా ఇచ్చి ఆ జాబితాలో ఉన్నటువంటి ఓబీసీ జాబితాలో ఉన్నటువంటి కులాలు పేర్కొని వాటి ఉపకులాలు ఏమున్నాయి, ఏ రాష్ట్రంలో వస్తాయని చెప్పి వాళ్ళకు ముందుగానే ఇవాళ ఆ జాబితా ఇచ్చి దానికి ఒక కులం కోడ్ పెట్టి ఆ కోడ్ ఆధారంగా ఆన్లైన్ నమోదు చేయమని మేము కూడా చెప్పాం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈరోజు భిన్నమైన, ఇప్పుడు ఈ ఉపకులాల విషయంలో భిన్నమైన స్పెల్లింగ్లు కూడా ఉంటాయి. అదేవిధంగా రకరకాల పేర్లు ఉంటాయి. అదేవిధంగా సంచార జాతులు ఒక రకంగా ఉంటారు. ఒక రాష్ట్రంలో ఎస్సీ ఉంటే ఇంకో రాష్ట్రంలో బీసీ ఉంటారు, ఇంకొక రాష్ట్రంలో ఎస్టీ ఉంటారు. కాబట్టి దీనివల్ల చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డ్రాప్ డౌన్ పద్ధతిలో కులగణన అమలు చేయాలని చెప్పడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తుంటున్నట్టుగానే 2022లో బీహార్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగింది. ఆ వాళ్ళు కూడా స్పష్టంగా ఓబీసీ లిస్ట్ ఇచ్చి ఆ ఓబీసీ లిస్టులో ఏ కులం వస్తారు, వాళ్ళ కోడ్ ఎంత, వాళ్ళ ఉపకులాలు ఎంత, వాళ్ళ పేర్లు ఏమొస్తాయని చెప్పి ఒక రాష్ట్రంలో పర్ఫెక్ట్ చేశారు. అదేవిధంగా 2024లో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర సామాజిక కుటుంబ సర్వే కూడా పర్ఫెక్ట్గా సోషల్ కేటగిరీ ఏంది, అందులో సబ్ కేటగిరీ ఏంది, వాళ్ళ సీరియల్ నెంబర్ ఏందని స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి తెలంగాణ అదేవిధంగా బీహార్ మోడల్గా దేశమంతా జరపాలి అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేసినాం. మా డిమాండ్కు ఒక దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి యూపీఏ, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా డిమాండ్లతోటి మేము లేవనెత్తినటువంటి ప్రశ్నలతోటి ఏకీభవించి ఇవాళ ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రికి ఇవాళ ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో బీసీలంతా రగిలిపోతున్నారు. బీసీలకు జరిగినటువంటి ఇది అవమానంగా భావిస్తున్నారు. ఎందుకంటే బీసీ లెక్కలు తీస్తాం, అది శాస్త్రీయంగా తీస్తాం. అదేవిధంగా బీసీ కులాల లెక్కలు ఇచ్చినాక వాళ్ళ జనాభా డామస్ ప్రకారం వాటా ఇస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు. పార్లమెంట్ లోపల చెప్పారు, బయట చెప్పారు, క్యాబినెట్ సమావేశంలో చెప్పారు. కానీ ఇప్పుడు మాట తప్పుతున్నారు. దయచేసి ఇప్పటికైనా పట్టింపులకు పోకుండా, రాజకీయంగా మైలేజ్ కోసం పోకుండా మీరు బీసీ కులాల లెక్కలను స్పష్టంగా ఓపెన్ ఫార్మేటు రద్దు చేసి ఇప్పుడున్న ప్రశ్నావళి ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ 40 ప్రశ్నావళిని రద్దు చేసి ఇవాళ అఖిలపక్ష సమావేశం సామాజిక నిపుణులతోటి సమావేశం పెట్టిన తర్వాత అందరి అభిప్రాయాలను తీసుకొని ఇవాళ శాస్త్రీయమైనటువంటి కులగణన తెలంగాణ బీహార్ మోడల్గా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేస్తే నిజంగా బీసీ ప్రధానమంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క. లేకపోతే మీరు ఈ బీసీ కులగణన మీరు కులగణనని ఓబీసీ కాలం లేకుండా, యూనిక్ కోడ్ లేకుండా ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లంలతోటి కులగణన చేస్తే మాత్రం గతంలో చేసినప్పుడు 40 లక్షల కులాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు ఈ విధంగా చేస్తే లక్షలు వస్తాయి కులాలు. దేనికి అర్థం కాదు, ఎక్కడ అర్థం కాదు, అసలు ఒక పద్ధతే ఉండదు. కులాల సంఖ్య తెలియదు, పర్సెంటేజ్ తెలియదు. మీరు చేసిన దానికి 11,753 కోట్ల బడ్జెట్ తోటి ఈ గణన చేస్తున్నారు. ఇంత 11,753 కోట్లు మురికి కాలువలు పోసినటువంటి పన్నీరుగా మారిపోతుంది. కాబట్టి ప్రధానమంత్రి దయచేసి ఆలోచన చేయాలి. మేము అందుకనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి సెప్టెంబర్ 20వ తేదీన హైదరాబాద్లో దేశంలోని 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సమావేశం నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఒక కేంద్ర ప్రభుత్వం ఎట్లా దిగి రావాలనో, ఎలా దిగి రావాలనో, కేంద్ర ప్రభుత్వం జంజీలు కాక్రోజులు చేస్తే ఎట్లా దిగొచ్చుందో అంతకంటే ఎక్కువగా ఈ ఒక భయంకరమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించడానికి 20వ తేదీ నాడు హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్నాం. ఆ రోజు మా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.